బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లా తాడుపత్రిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైసీపీ పిలుపు మేరకు రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి, అనంతపురం పార్లమెంటు పరిశీలకులు నరేష్ రెడ్డి, జిల్లాలోని వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తలు, నాయకులు హాజరు కానున్నారు. అలాగే నియోజకవర్గంలో నుంచి వైసీపీ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున హాజరు కావాలని ఆ పార్టీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పిలుపునిచ్చారు. మరోవైపు పెద్దారెడ్డిని తాడుపత్రిలోకి అడుగుపెట్టే ప్రసక్తే లేదని మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన ప్రకటనతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పెద్దారెడ్డి నివాసం వద్ద, పట్టణంలోని పలు కూడళ్లలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి పెద్దారెడ్డి హాజరవుతారా, టీడీపీ నాయకులు అడ్డుకుంటారా అన్నది తాడిపత్రిలో ఉత్కంఠగా మారింది. మరింత సమాచారంతో మా ప్రతినిధి జగదీష్ మనకు అందుబాటులో ఉన్నారు. జగదీష్, మరి ప్రస్తుతం తాడిపత్రిలో నెలకొనే సిచ్యువేషన్ ఏంటి? అనీష, అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతూనే ఉంది. ఈ రోజు వైసీపీ ఆధ్వర్యంలో రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ పర్మిషన్ మొన్న 3 రోజుల క్రితం చేపట్టాల్సిన నేపథ్యంలో ఆ రోజు పోలీసులు పర్మిషన్ లేదు. మీకు 3 రోజుల తర్వాత 18వ తారీఖు పర్మిషన్ ఇస్తున్న సందర్భంగా ఈ రోజు వైసీపీ నాయకులు జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, అలాగే పరిశీలకులు నరేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ రోజు తాడిపత్రిలో చంద్రబాబు రీకాల్ మేనిఫెస్టో కార్యక్రమం ప్రారంభం కావచ్చు, మరికొద్ది సేపట్లో ప్రారంభం కావచ్చు. ఈ నేపథ్యంలోనే జిల్లా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఈ ప్రోగ్రామ్ లో ఖచ్చితంగా పాల్గొంటారంటూ కూడా చెప్పడం, మరోపక్క తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి కేతిరెడ్డి పెద్దారెడ్డి ఖచ్చితంగా తాడిపత్రిలో కనిపించారు. ఎందుకంటే అతను ఎన్నికల్లో గెలిచినా ఓడిపోయినా ఫ్యాక్షన్ ఖచ్చితంగా కొనసాగిస్తారని కూడా ఇంతకుముందు కామెంట్ చేసిన నేపథ్యంలో తాడిపత్రి ప్రజలు అతని మీద తీవ్ర వ్యక్తపడుతూ ఉన్నారు. నేను కాదు, తాడిపత్రి ప్రజలు అతన్ని తాడిపత్రి రానికుండా అడ్డుకుంటారంటూ కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్తున్న పరిస్థితి నేపథ్యంలోనే తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి. ఇరు వర్గాలు, 2 పార్టీలు, అటు టీడీపీ కూడా ఈ రోజు మార్కెట్ యార్డ్ ఆధ్వర్యంలో ఒక కార్యక్రమం చేపట్టారు. ఎమ్మెల్యే అశ్విత్ రెడ్డి, జేసీ ప్రభాకర్ ఆధ్వర్యంలో మార్కెట్ యార్డ్ లో రైతులతో ఒక సమావేశం నిర్వహిస్తున్న నేపథ్యంలో పోలీసులు కూడా భారీగా మోహరించారు. అటు తాడిపత్రిలో పట్టణంలో పోలీసులు భారీగా పోలీసు బలగాలు మోహరించిన నేపథ్యంలో అటు సింహంపల్లిలో కూడా మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటి వద్ద కూడా పోలీసులు భారీగా మోహరించారు. అక్కడి నుంచి అతన్ని కదలియకుండా మీరు తాడిపత్రికి వస్తే శాంతి భద్రతలు తగలుతాయి, ఖచ్చితంగా మీరు ఇక్కడే ఉండాలి, రాకూడదు అన్నట్టుగా పోలీసులు పెద్దారెడ్డికి ఆంక్షలు విధించిన నేపథ్యం ఖచ్చితంగా లేదు, ఎందుకోకూడదు, ఇది మనం పాకిస్తాన్ లో ఉన్నామా లేదా ఇక్కడ ప్రజాస్వామ్యంలో ఎక్కడికి నేను గతంలో అక్కడ 5 అసలు ఎమ్మెల్యేగా కూడా అనువాదించిన మాజీ ఇప్పుడు శాంతి భద్రతలు విధంగా వాళ్ళు కూడా అక్కడ ప్రోగ్రామ్ నాయకులు అంతా వెళ్ళారు. ప్రోగ్రామ్ సక్సెస్ అవుతారు, మీరు మాత్రం పర్మిషన్ లేదంటూ కూడా పోలీసులు పెద్దలతో చెప్పినట్టు కూడా సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో అటు తిమ్మంపల్లిలో భారీగా పోలీసు బలగాలు మోహరించారు, అటు తాడిపత్రిలో కూడా పోలీసు బలగాలు భారీగా మోహరించబడిన నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందన్న ఉద్రిక్త పరిస్థితి నెలకొందని చెప్పచ్చు. హరీష్, థ్యాంక్ యూ జగదీష్.